నతస్య రోగో న జర నా మృత్యు ప్రాప్తస్య యోగాగ్నిమయం శరీరం. యోగా ఎవరైతే చేస్తారో నతస్య రోగ, రోగాలనేటివి రావు. నా జర, ముసలితనం రాదు. ముసలితనం అంటే ముసలితనం ఉన్నా కానీ ముసలివాడిలాగా లేడు, యువకుడిలాగా ఉంటాడు. నా మృత్యు, మృత్యు రాదని కాదు, మృత్యువును కూడా ఆనందంగా స్వీకరించగలిగే మానసిక శారీరక స్తోమత వారికి ఉంటుంది. ఇది యోగా ద్వారా జరిగింది. యోగా అంటే చిత్తవృత్తి నిరోధక అని అన్నారు. ముఖ్యంగా మన మైండ్ ఎప్పుడూ ఆలోచన చేస్తూ ఉంటుంది. ఏది మంచి ఏది చెడు ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉంటుంది, అనవసరమైన విషయాలు. యోగా ద్వారా ఒక మైండ్ కూడా ఎటువంటి ఆలోచన రహిత స్థితిని కూడా పొందుతుంది. దయచేసి ఇది అందరూ కూడా గమనించాలి. ఈరోజు ఇట్ ఈజ్ ఏ వెల్ ప్రూవ్డ్ సైన్స్. యోగా అనేది వెల్ ప్రూవ్డ్ సైన్స్ ఆల్సో. అదేవిధంగా యోగా అనేది అనారోగ్యం రాకుండా ముందు ప్రివెంటివ్ మెడిసిన్ లాగా ముందుగా మనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకునేది యోగా. దురదృష్టవశాత్తు ఎవరికైనా యోగా వస్తే ఆ అనారోగ్యాన్ని తగ్గించగలిగేది యోగా. ఈరోజు యోగా ద్వారా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. మనిషి చాలా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. అదేవిధంగా యోగా అనేది అష్టాంగ యోగా అంటారు. ఇది కేవలం ఆసనాలు మాత్రమే యోగా కాదు, చాలా విషయాలు ఉన్నాయి. యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి, ఈ 8 కలిపి యోగా అంటారు. మనం కేవలం ఆసనాలు మాత్రమే చూస్తున్నాం. ఈరోజు ప్రాణాయామం కూడా యోగా చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనము ప్రాణాయామం ద్వారా ఈరోజు మనము మన యొక్క లంగ్స్ కెపాసిటీని పెంచుకోగలుగుతాం. మన జీవిత కాలం ఏదైతే ఉందో దాన్ని కూడా పెంచుకోగలుగుతాం. అదేవిధంగా ధ్యానం ఈరోజు చాలా అద్భుతమైనది. మెడిటేషన్ అనేది అన్ని సమస్యలకు, చాలా సమస్యలకు పరిష్కారం యోగా, ధ్యానం ద్వారా. ఇటువంటి అనేక స్థితి ఫైనల్గా సమాధి అంటారు. అంటే ధ్యానములో కొద్ది క్షణాలు కూడా ఉండలేం మనం. అలాంటిది కొన్ని గంటలు కాదు, రోజుల పాటు కూడా ఉండగలిగే స్థితే సమాధి. దయచేసి ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. మనం అందరం చేయాల్సిన ప్రక్రియ, నిరంతరము చేయాల, ప్రతిరోజు చేయాల్సిన ప్రక్రియ. ఏదో ఒకరోజు యోగా డే ద్వారానో అది. ఈరోజు నేర్చుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఈ యొక్క యోగా కార్యక్రమాలు చేస్తూ ఆనందంగా ఆరోగ్యంగా గడపాలని కోరుకుంటున్నాం. వెల్ఫేర్ సెక్రటరీ ఎందుకు వెళ్తున్నారమ్మా? మీ ముగ్గురేనమ్మా, గ్రిడ్స్లో ఉండాలి కదా. నవ్వడం ఎలా నవ్వుబుద్ధి అవుతుందమ్మా మీకు? ఎందుకు పోతున్నారమ్మా మీరు? మీ పని వదిలేసి బాధ్యత లేకుండా ఇంతమంది ముందు. సార్ గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. ఈరోజు యోగా కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ శాసనసభ్యులు, ఈనాటి సభాధ్యక్షులు
దగ్గుపాటి వెంకటయ్య ప్రసాద్ గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. సార్ యోగాంధ్ర 2025 దివ్యాంగుల యోగా కార్యక్రమం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ షెడ్యూల్లో యోగాంధ్ర దివ్యాంగులకి ఈరోజు షెడ్యూల్ చేసి ఈరోజు అందరికీ మనము దివ్యాంగుల కార్యక్రమం మొదలుపెట్టాము. దీంట్లో ఈ కార్యక్రమంలోకి విచ్చేసిన మన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి, డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్ కలెక్టర్ గారికి, జిల్లా మేయర్ శివనారాయణ శర్మ జాయింట్ కలెక్టర్ గారికి, జడ్పీ చైర్పర్సన్ మన గిరిజమ్మ మేడం గారికి, ఇక్కడ వచ్చిన ప్రజాప్రతినిధులకు అందరికీ స్వాగతం సార్. మిగతా జిల్లా అధికారులందరికీ కూడా స్వాగతం. ప్రాచీన భారతీయ సాంప్రదాయం యొక్క అమూల్యమైన బహుమతి అయిన యోగా శారీరక మరియు మానసిక శ్రేయస్సును పెంపొందించడానికి అత్యంత విశ్వసనీయ మార్గాలలో ఒకటిగా ఉద్భవించింది. యోగా మనస్సు మరియు శరీరం యొక్క ఐక్యతను సూచిస్తుంది. ఆలోచన మరియు చర్య, నిగ్రహం మరియు సంతృప్తి, మానవుడు మరియు ప్రకృతి మధ్య సామరస్యం, ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు సమగ్ర విధానాన్ని సూచిస్తుంది. కేవలం యోగా ఈరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు క్రమం తప్పకుండా చేయాలి. కార్యక్రమంలో భాగంగా జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా మన అనంతపురం అర్బన్ శాసనసభ్యులు గారిని, మన జాయింట్ కలెక్టర్ గారిని, మన జడ్పీ చైర్పర్సన్ గారిని, మిగతా అందరూ వేదిక మీద అలంకరించిన పెద్దలందరినీ కూడా అంటే మన ఎమ్మెల్యే ఎవరన్నా సార్ కలెక్టర్ గారు సార్ అంతే అయిపోయింది సార్ ఒక్కరే టైం అయిపోయింది యోగా స్టార్ట్ చేస్తాం ఇప్పటికీ లేట్ అయిపోయింది మన యోగా డే మనకి మెగా ఈవెంటు 21 జూన్ ఉంటుంది. ఆ రోజు అందరూ కూడా స్టేట్ వైడ్ జరుగుతుంది ఇది యోగా డే. తర్వాత ఇప్పుడు మనకి బ్రీఫ్ స్పీచ్ బై అవర్ గెస్ట్ జడ్పీ చైర్పర్సన్ మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఎమ్మెల్యే సార్, మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే సార్ గారు యోగా దీనికి సంబంధించి మనకి బ్రీఫ్ స్పీచ్ ఇస్తారు.
ఈరోజు యోగేంద్ర డే కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ శ్రీ వినోద్ కుమార్ ఐఏఎస్ గారికి, అలాగే జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ ఐఏఎస్ గారికి, జెడ్పీ చైర్పర్సన్ గిరిజం గారికి, డిఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కమలమ్మ గారికి, అలాగే మా డైరెక్టర్లు అయినటువంటి నలుగురికి, అలాగే ఇక్కడికి వచ్చేసిన పెద్దలకు, ముఖ్యంగా యోగాంధ్ర డేలో భాగంగా ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా ఈరోజు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ నెల 21వ తేదీ విశాఖపట్నంలో దాదాపు 3 లక్షల మందితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదాయ మార్కు ఈ కార్యక్రమం జరుపుకోబోతున్నాం. మన దగ్గర కానీ దాదాపు 5,000 మందికి పైగా ఆర్డిటి స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని జరపబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మన జెడ్పీ చైర్పర్సన్ మేడం గారు గిరిజమ్మ గారిని మాట్లాడవలసి. సభకు నమస్కారం. వేదిక మీద ఆసీనులైనటువంటి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, అలాగే జాయింట్ కలెక్టర్ గారికి, అలాగే స్థానిక శాసనసభ్యుల వారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలందరికీ, అలాగే వేదిక ముందు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా కూడా మన అనంతపూర్ జిల్లాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి డిఫరెంట్ టేబుల్స్ అందరికీ, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే యోగా అనేది మన సంస్కృతిలో భాగంగా కూడా మన అందరికీ అబ్బినటువంటి ఒక వరము. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో యోగాసనాలు ఏర్పాటు చేసుకోవడం అనేది అలవాటుగా కూడా మార్చుకోవాలి. ఎందుకంటే మన శరీరానికి ఆరోగ్యం ఎలాంటిదో మన మనసుకి విఘ్నత అలాంటిది. కాబట్టి యోగా వల్ల మన శరీరానికి ఆరోగ్యము, మన మనసుకి ప్రశాంతత, ఉత్తేజము, ఉల్లాసం అవన్నిటి కూడా మనకి వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా భవిష్యత్ తరాలకు తెలియచేయాలి, మనము కూడా ఆచరించాలని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, యోగాని ఆచరిస్తే ఎంత విజయవంతం అవుతారనేది మన ఎదురుగా కూడా మన జిల్లా కలెక్టర్ వారు వినోద్ కుమార్ సార్ గారు కూడా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మనమందరం కూడా వినోద్ కుమార్ సార్ గారిని ఆదర్శంగా తీసుకొని యోగాని ఆచరించి మన జీవితాన్ని విజయవంతంగా తీర్చిదిద్దుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు గౌరవనీయులు డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్ గారు మనకి బ్రీఫ్ స్పీచ్ ఇస్తారు. అందరికీ నమస్కారం, శుభోదయం. గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వర్ ప్రసాద్ గారికి, ప్రియతమ జాయింట్ కలెక్టర్ గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్స్, ప్రజాప్రతినిధులు, జిల్లాధికారులు, మరి ఈరోజు చాలా విశేషమైన స్టేట్ లెవెల్ థీమ్ అయినటువంటి దివ్యాంగ్ వాళ్ళు వివిధ మండలాలు, వివిధ సంస్థల నుంచి వచ్చినటువంటి వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళ ఫ్యాకల్టీ మెంబర్స్, మరి ముఖ్యంగా రాష్ట్ర పాత్రికేయ మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా శుభోదయం మరియు సుస్వాగతం. చాలా మంచి కార్యక్రమంలో ఈరోజు చక్కటి మొబిలైజేషన్తో ఈ కార్యక్రమం మొదలవుతుంది. అందరూ కూడా యోగాని రోజు పాటిస్తూ మన ఆరోగ్యాన్ని మనం బాగా పెట్టుకుందాం. అన్ని రకాల వాళ్ళకి యోగా అనేది ఉపయోగం ఉంటుంది అనేదే
ఈరోజు ఉద్దేశమని తెలియజేస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. జై హింద్. సో ఇప్పుడు కమెన్స్మెంట్ ఆఫ్ యోగా ప్రోటోకాల్. థ్యాంక్ యూ సార్. ఎవరు నుంచోద్దండి దయచేసి. అందరూ కూడా ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో ఒక చోట సెటిల్ కండి దయచేసి. ఎక్కడో కూడా ఇక్కడ నిల్చొని ఉండొద్దు ఎవరు కూడా. దయచేసి అందరూ కూడా గ్రీన్ మ్యాట్లోకి వచ్చేసి ప్రతి ఒక్కరు యోగా చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇది లైవ్ టెలికాస్ట్ వస్తూ ఉంది. ఇది స్టేట్ లెవెల్ అందరూ చూస్తున్నారు. మనం అందరం క్రమశిక్షణతో ఈ యోగా చేద్దాం. మనం ఆదర్శప్రాయంగా రాష్ట్రానికి కాకుండా దేశానికి ఆదర్శప్రాయంగా ఉందాం. ధన్యవాదాలు. అందరూ కూడా ఎక్కడో ఒక చోట గ్రీన్ మ్యాట్లోకి వచ్చేసి కూర్చొని యోగా చేయవలసిందిగా కోరుతున్నాం. మైక్ అమ్మా, కమిషనర్ గారు అక్కడ. మైక్ అమ్మా. యోగా ఎవరు? యోగా మాస్టర్స్ మీరు మైకులు తీసుకొని అందరికి కూడా డైరెక్ట్ చేయాలండి ప్రాక్టీస్ సెషన్. అందరికీ శుభోదయం అండి. ఏదైనా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చుందాం. చిన్ముద్రలో కూర్చుందాం. వెన్ను, మెడ, తల నిటారుగా ఉంచుకుంటాం. కళ్ళు మూసివేస్తాం. ప్రశాంతంగా కూర్చుందాం. శ్వాసను గమనిస్తాం. పొట్ట కదలికలను గమనిస్తాం. కూర్చున్న స్థితిని గమనిస్తాం. కాలి వ్రేళ్ళ నుండి తలభాగం వరకు మొత్తం శరీరాన్ని గమనిస్తాం. మన చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తాం. ప్రాతకాలపు చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తాం. శ్వాస తీసుకొని వదిలేస్తూ 3 మార్లు ఓంకార ఉచ్చారంతో సాధన ప్రారంభిస్తాం. బాగా శ్వాస తీసుకుందాం. ఫస్ట్ రౌండ్ ఓ, సెకండ్ రౌండ్ ఓ, థర్డ్ రౌండ్ ఓ, నమస్కార ముద్ర. స్టార్టింగ్ ప్రేయర్ నేను చెప్తాను, మీరు అనుసరించండి. సంగచద్వం సంవదద్వం సంవో మనాసి జానతాం దేవాభాగం యథా పూర్వే
సంజానానా ఉపాసతే సంజానానా ఉపాసతే సంజానానా ఉపాసతే. చేతులు బాగా రాపిడి చేసుకొని ఆ వెచ్చదనాన్ని ముక్కండ్రాలకు మర్దం చేసుకుంటూ నెమ్మదిగా చేతులు చూస్తూ కళ్ళు ఓపెన్ చేస్తాం. దీని భావము మనందరము సమన్వయంతో కదిలిదముగాక, మనమందరము ఒకే మాట పైన నిలబడేదముగాక, మన మనస్సును సాహససిద్ధంగా ఉంచుకుందుముగాక, మనం చేసే పవిత్ర కార్యంలో దైవత్వం నిండి ఉండుగాక. అంతా లేచి నిలబడదాం. చాలన క్రియలు, సూక్ష్మ వ్యాయామాలు, ఇవి మన మెడకు సంబంధించిన వ్యాయామాలు. సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నవారు జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. అంత స్థితిలోకి వద్దాం. రెండు చేతులు నడుముకు సపోర్ట్ చేద్దాం, రెండు అరచేతులు నడుము కిరువైపులా సపోర్ట్ చేద్దాం. నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ మన మెడను ముందు కొంచుతాం. వీలైతే మన గడ్డము వక్షస్థలం తాకే విధంగా ఉంచుకుంటాం. శ్వాస తీస్తూ నెమ్మదిగా మెడను వీలైనంత వెనక్కు ఉంచుదాం. శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా మెడను క్రిందికి ఉంచుదాం. శ్వాస తీస్తూ మెడను బాగా వీలైనంత వెనక్కు ఉంచుదాం. శ్వాస తీస్తూ నార్మల్ బ్రీతింగ్, సాధారణ స్థితికి వస్తాం. తరువాత మెడను కుడివైపుకు ఎడంవైపుకు పక్కలకు వంచడం. నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ మన మెడను కుడివైపుకు బెండ్ చేస్తాం. మన చెవి కుడి భుజానికి దగ్గరగా ఉండే విధంగా చూసుకుందాం. శ్వాస తీస్తూ మామూలు స్థితికి వస్తాం. శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా ఎడంవైపుకు మన మెడను ఉంచుతాం. మన ఎడమ చెవి మన భుజానికి దగ్గరగా ఉండే విధంగా చూసుకుందాం. శ్వాస తీస్తూ మామూలు స్థితికి వస్తాం. శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా కుడివైపుకు మెడను ఉంచుతాం. శ్వాస తీస్తూ మామూలు స్థితికి వస్తాం. శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా మెడను ఎడంవైపుకు ఉంచుతాం. శ్వాస తీస్తూ మామూలు స్థితికి వస్తాం. తర్వాత మెడను పక్కలకు తిప్పడం, ట్విస్టింగ్. మనం శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా మన మెడను కుడివైపుకి తిప్పుతాం. మన గడ్డము భుజానికి సమాంతరంగా ఉండే విధంగా చూసుకుందాం. శ్వాస తీస్తూ మామూలు స్థితికి వస్తాం. శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా మెడను ఎడంవైపుకు పక్కకు తిప్పి ఉంచుతాం. శ్వాస తీస్తూ మామూలు స్థితికి వస్తాం. శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా మెడను కుడివైపుకు తిప్పుతాం. శ్వాస తీస్తూ మామూలు స్థితి. శ్వాస వదిలేస్తూ మెడను ఎడంవైపుకు తిప్పుతాం. శ్వాస తీస్తూ మామూలు స్థితికి వస్తాం. తర్వాత ఇప్పుడు నెక్ రొటేషన్. మనం మొదట శ్వాస వదిలేసి మన గడ్డాన్ని వక్షస్థలానికి తాకించాలి వీలైతే. ఎందుకంటే ఎక్కువ ఎంతవరకు మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే అంత సాధన చేయండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ తలను కుడివైపు నుంచి పైకి తీసుకెళ్తాం. శ్వాస వదిలేస్తూ ఎడంవైపు నుంచి తెచ్చి మన గడ్డాన్ని వక్షస్థలానికి తాకిస్తాం. శ్వాస తీస్తూ కుడివైపు నుంచి తలను పైకి తీసుకెళ్తాం. శ్వాస వదిలేస్తూ కుడివైపు నుంచి ఎడంవైపు నుంచి తలను కిందికి దించుతాం. మామూలు స్థితికి వస్తాం. తర్వాత యాంటీ క్లాక్ వైజ్, దీనికి వ్యతిరేక దిశలో సాధన చేయాలి. నెమ్మదిగా ముందు శ్వాస వదిలేస్తూ గడ్డాన్ని వక్షస్థలం దగ్గర లాక్ చేసి ఉంచాలి. శ్వాస తీసుకుంటూ ఎడంవైపు నుంచి తలను పైకి తీసుకుపోవాలి. శ్వాస వదిలేస్తూ కుడివైపు నుంచి తలను క్రిందకు. శ్వాస తీస్తూ ఎడంవైపు నుంచి తలను పైకి తీసుకెళ్తాం. శ్వాస వదిలేస్తూ కుడివైపు నుంచి తలను క్రిందికి తీస్తాం. శ్వాస తీస్తూ మామూలు స్థితికి వస్తాం. తర్వాత భుజాల కదలికలు. మన రెండు చేతులు రెండు తొడల పక్కన ఉంటాయి. శ్వాస తీసుకుంటూ రెండు చేతులను పైకి తీసుకుపోవాలి. పైకి తీసుకుపోయిన తర్వాత మన అరచేతులు పక్కలకు చూస్తూ ఉంటాయి.
రెండు చేతులు పైకి తెచ్చినప్పుడు మన తలను తాకకూడదు. శ్వాస వదిలేస్తూ రెండు చేతులు రెండు తొడల ప్రక్కన తెస్తాం. రెండు చేతులు మన తొడలను తాకకూడదు. శ్వాస తీస్తూ రెండు చేతులు పైకి తీసుకొని వస్తాం. శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా రెండు చేతులు రెండు తొడల ప్రక్కన ఉంచుదాం. తరువాత భుజాలు తిప్పడం అన్నమాట, షోల్డర్ రొటేషన్స్ అనమాట. రెండు చేతులు భుజాలకు సమాంతరంగా పక్కలకు చాపుతాం. అరచేతులు ఆకాశం వైపు తిప్పుతాం. నెమ్మదిగా రెండు చేతులు మోచేతుల దగ్గర మడిచి కుడి చేతి వేలను కుడి భుజం మీద, ఎడమ చేతి వేలను ఎడమ భుజం మీద ఉంచుకోవాలి. నెమ్మదిగా రెండు మోచేతులు ముందు వైపు తెస్తాం. శ్వాస తీసుకుంటూ రెండు మోచేతులు పైకి తీసుకెళ్దాం. శ్వాస వదిలేస్తూ రెండు మోచేతులను కింది వైపు కలుపుతాం. పైనకి తీసిపోయినప్పుడు చెవులు తాకుతూ ఉండాలి. క్రిందికి వచ్చినప్పుడు మన భుజాలు తాకాలి, వక్షస్థలం కూడా తాకే విధంగా చూసుకోవాలి. నెమ్మదిగా శ్వాస తీస్తూ రెండు చేతులు పైకి వదిలేస్తూ క్రిందకు. మరి ఇప్పుడు రివర్స్ యాంటీ క్లాక్ వైజ్ చేద్దాం. శ్వాస వదిలేస్తూ రెండు చేతులు కింది నుంచి తీసుకోవాలి. శ్వాస తీస్తూ రెండు చేతులు పైకి. ఆ విధంగా ఒక రౌండ్ చేద్దాం. శ్వాస తీస్తూ పైకి, శ్వాస వదిలేస్తూ క్రిందకు. స్టాప్ చేస్తాం. తర్వాత మొండెంకి సంబంధించిన ట్రంక్ ట్విస్టింగ్ అనమాట. రెండు కాళ్ళ మధ్య ఒక 2 అడుగులు దూరం ఉంచుకోవాలి. రెండు కాళ్ళ మధ్య రెండు చేతులు భుజాలకు సమాంతరంగా ముందుకు తీసుకురావాలి. శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా కుడివైపుకు ట్విస్ట్ అవుతూ మన ఎడమ చేత్తో కుడి భుజం తాకాలి. శ్వాస తీస్తూ మామూలు స్థితికి రావాలి. శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా ఎడమ వైపు ట్విస్ట్ కావాలి. కుడి చేత్తో ఎడమ భుజం టచ్ అయ్యే విధంగా చూసుకోవాలి. శ్వాస తీస్తూ మామూలు స్థితి. శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా కుడివైపుకు ట్విస్ట్ అవుతాం. శ్వాస తీస్తూ మామూలు స్థితి. శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా ఎడమ వైపుకు ట్విస్ట్ అవుతాం. శ్వాస తీస్తూ మామూలు స్థితికి వస్తాం. తరువాత స్టాప్ చేస్తాం. రెండు చేతులు రిలీజ్ చేసి మోకాల చిప్పల కదలికలు. ఈ మోకాల చిప్పల కదలికలు సివియర్ నీ పెయిన్ ఉన్నవారు జాగ్రత్తగా చేయండి. మిగిలిన వాళ్ళు మామూలు సాధారణంగా సాధన చేయొచ్చు. రెండు శ్వాస తీస్తూ రెండు చేతులు భుజాలకు సమాంతరంగా తీసుకొని వస్తాం. శ్వాస వదిలేస్తూ ఇమాజినరీ చైర్ సిట్టింగ్ పోజ్, గోడ కుర్చీలాగా కూర్చోవాలి, హాఫ్ సిట్టింగ్ లాగా. శ్వాస తీసుకుంటూ నిటారుగా వద్దాం. శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా మోకాళ్ళ పైన కూర్చుందాం. శ్వాస తీస్తూ నిటారుగా వస్తాం. రెండు చేతులు రిలీజ్ చేద్దాం. నార్మల్ బ్రీతింగ్. రెండు కాళ్ళ మధ్య కాస్త దూరం ఉంచి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవుతాం. తరువాత చేయబోయేసన తాడాసన. తాడ అంటే తాటి చెట్టు. ఆసన భంగిమ తాటి చెట్టును ప్రోలి ఉంటుంది కాబట్టి దీనికి తాడాసన అంటాం. దీన్ని వర్టిగో ప్రాబ్లం ఉన్నవారు చేయకూడదు. దీన్ని సాధన చేయడం వల్ల ఫ్లాట్ ఫుట్ నివారించబడుతుంది, సయాటికా పెయిన్ తొలగిపోతుంది, మోకాళ్ళు బాగా బలపడతాయి, ఆర్థరైటిస్ కీళ్ళ నొప్పులు నివారణకు బాగా తోడ్పడుతుంది, ఏకాగ్రత బాగా కుదురుతుంది, యాంకిల్స్లో ఉండే స్టిఫ్నెస్ తొలిగిపోయి మంచి ఫ్లెక్సిబిలిటీ కలుగుతుంది, మోకాళ్ళకు కూడా మంచి వ్యాయామం జరుగుతుంది, మానసిక ఒత్తిడి ఆందోళన నివారించబడి మైండ్ బాగా కామ్ డౌన్ అవుతుంది, కాన్స్టిపేషన్ కూడా నివారించబడుతుంది. అంత స్థితిలోకి వద్దాం. రెండు పాదాల మధ్య అర్ధడుగు గ్యాప్ తీసుకోవాలి బ్యాలెన్స్ కోసం. శ్వాస తీస్తూ రెండు చేతులు ముందుకు తీసుకుపోవాలి. చేతి విరేలను ఇంటర్లాక్ చేయాలి. అరచేతులు ముందు వైపు తిప్పాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులు నిటారుగా తెచ్చి శరీర భారాన్ని కాలు విరేళ్లపైన తీసుకొని రావాలి. ముందు వైపు ఏదైనా ఒక పాయింట్ పైన మన దృష్టిని కేంద్రీకరించాలి. సాధారణ శ్వాస. 5 కౌంట్స్ ఆసనాన్ని మెయింటైన్ చేద్దాం. 1 2 3 4 5. నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ శరీర భారణ నిలపడానికి శ్వాస తీసుకొని వదిలేస్తూ రెండు చేతులు రిలీజ్ చేసి భుజాలకు సమాంతరంగా తెద్దాం. అరచేతులు నేలవైపు తిప్పుదాం. శ్వాసను పూర్తిగా వదిలేసి రెండు చేతులు రెండు తొడల పక్కన
ఎడమకాలు కాస్త దూరంగా ఉంచి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవుతాం. తరువాత చేయబోయే ఆసన వృక్షాసన. దీన్ని సివియర్ నీ పెయిన్ ఉన్నవారు జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. దీన్ని సాధన చేయడం వల్ల మనకు ఇది వృక్షాసనం అంటే మన ఆసన భంగిమ చెట్టును పోలి ఉంటుంది కాబట్టి దీన్ని వృక్షాసనం అంటాం. దీన్ని సాధన చేయడం కూడా తొడ కండరాలు పిక్క కండరాలు బాగా దృఢంగా తయారవుతాయి. పిల్లల ఎదుగుదలకు బాగా తోడ్పడుతుంది. ఏకాగ్రత బాగా కుదురుతుంది. మన డయాఫ్రమ్ పైకి లాగబడి హార్ట్ బాగా మసాజ్ గురై కరోనరీ ఆర్టరీ డిసీజ్ నివారణకు కూడా బాగా తోడ్పడుతుంది. అంత స్థితిలోకి వద్దాం. శ్వాస తీస్తూ కుడి కాలును మోకాల దగ్గర మడిచి కుడి చేత్తో కుడి కాలి మడమను పట్టుకొని మన కుడి పాదాన్ని ఎడమ తొడ లోపల అంచుకు తాకించి ఉంచాలి. శ్వాస తీస్తూ రెండు చేతులు భుజాలకు సమాంతరంగా, అరచేతులు ఆకాశం వైపు శ్వాసను పూర్తిగా తెస్తూ రెండు చేతులు నిటారుగా నమస్కార ముద్రలో ఉంచుకోవాలి. ఏదైనా ఒక పాయింట్ పైన మన దృష్టిని కేంద్రీకరించాలి. 1 2 3 4 5. నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ రెండు చేతులు భుజాలకు సమాంతరంగా, అరచేతులు నేలవైపు శ్వాసను పూర్తిగా వదిలేస్తూ రెండు చేతులు రెండు తొల పక్కన శ్వాస తీసుకొని వదిలేస్తూ కుడి కాలు రిలీజ్ చేస్తాం. ఎడమ కాలు కాస్త దూరంగా ఉంచి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవుతాం. వేసిన ఆసనాన్ని మననం చేసుకుంటాం. నొప్పి ఉన్న భాగం పైన మనసును కేంద్రీకరిద్దాం. సెల్ఫ్ కాంప్లిమెంటరీ అంత స్థితిలోకి రావాలి. ఎడమ కాలును మోకాల దగ్గర మడిచి ఎడమ చేత్తో ఎడమ కాలి మడమను పట్టుకొని ఎడమ పాదాన్ని కుడి తొడ లోపలి అంచుకు తాకించి ఉంచాలి. శ్వాస తీస్తూ రెండు చేతులు భుజాలకు సమాంతరంగా తీసుకురావాలి. అరచేతులు ఆకాశం వైపు శ్వాసను పూర్తిగా తెస్తూ రెండు చేతులు నిటారుగా నమస్కార ముద్రలో ఉంచుకోవాలి. ముందు వైపు ఏదైనా ఒక బిందువు పైన మన దృష్టిని కేంద్రీకరించాలి. సాధారణ శ్వాస. 5 కౌంట్స్ ఆసనాన్ని మెయింటైన్ చేద్దాం. 1 2 3 4 5. నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ రెండు చేతులు భుజాలకు సమాంతరంగా, అరచేతులు నేలవైపు శ్వాసను పూర్తిగా వదిలేసి రెండు చేతులు రెండు తొల పక్కన శ్వాస తీసుకొని వదిలేస్తే ఎడమ కాలు కూడా రిలీజ్ చేద్దాం. ఎడమ కాలు కాస్త దూరంగా ఉంచి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవుతాం. తరువాత చేయబోయే ఆసన పాద హస్తాసన. పాద అంటే పాదాలు, హస్త అంటే చేతులు. మన రెండు అరచేతులను రెండు పాదాల పక్కన ఉంచుతాం కాబట్టి దీనికి పాద హస్తాసన అని పేరు. దీన్ని హై బీపీ, సయాటికా, హెర్నియా, సీరియస్ బ్యాక్ కండిషన్, వర్టిగో ప్రాబ్లం ఉన్నవారు చేయకూడదు. దీన్ని సాధన చేయడం వల్ల వెన్నుకు ముందు కొంచెం స్వభావం కలిగి మంచి ఫ్లెక్సిబిలిటీ కలుగుతుంది. మన తలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. తొడ కండరాలు దృఢంగా తయారవుతాయి. స్త్రీలలో మెన్స్ట్రువల్ డిజార్డర్స్ నివారించబడతాయి. డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. కాన్స్టిపేషన్ నివారించబడుతుంది. అంత స్థితిలోకి వద్దాం. శ్వాస తీస్తూ రెండు చేతులు భుజాలకు సమాంతరంగా తెస్తాం. అరచేతులు ఆకాశం వైపు తిప్పుదాం. శ్వాసను పూర్తిగా తెస్తూ రెండు చేతులు నిటారుగా తెస్తాం. అరచేతులు ముందు వైపు తిప్పుతాం. శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా ముందుకు బెండై రెండు చేతులతో కాళ్ళు వీలైతే కాళ్ళను పట్టుకుంటాం, లేదంటే పాదాలను పట్టుకుంటాం. ఇంకా వీలైతే రెండు అరచేతులను రెండు పాదాల పక్కన ఉంచేదానికి ప్రయత్నం చేద్దాం. సాధారణ శ్వాస. 5 కౌంట్స్ ఆసనాన్ని మెయింటైన్ చేద్దాం. 1 2 3 4 5. నెమ్మదిగా శ్వాస తీస్తూ నిటారుగా వద్దాం. అరచేతులను ఎదురెదురుగా తిప్పుతాం. శ్వాస వదిలేస్తూ రెండు చేతులు భుజాలకు సమాంతరంగా తెద్దాం. అరచేతులు నేలవైపు తిప్పుదాం. శ్వాసను పూర్తిగా వదిలేస్తూ రెండు చేతులు రెండు తొడల ప్రక్కన ఉంచుకుంటాం. ఎడమకాలు కాస్త దూరంగా ఉంచి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవుతాం. తరువాత చేయబోయేసిన అర్ధ చక్రాసన. దీన్ని రీసెంట్గా అబ్డామినల్ సర్జరీస్ జరిగిన వారు, వర్టిగో ప్రాబ్లం ఉన్నవారు చేయకూడదు. దీన్ని సాధన చేయడం వల్ల ముఖ్యంగా వెనుకకు కొంచెం స్వభావం కలిగి మంచి ఫ్లెక్సిబిలిటీ కలుగుతుంది. ఇక్కడ కూడా నెక్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. తలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. బ్రెయిన్ ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది. థైరాయిడ్ గ్లాండ్ బాగా యాక్టివేట్ అవుతుంది. రెస్పిరేటరీ సిస్టమ్ బాగా యాక్టివేట్ అవుతుంది. ప్యాంక్రియాస్ గ్లాండ్ బాగా యాక్టివేట్ అవుతుంది. బ్యాక్ పెయిన్
నివారిస్తుంది దీన్ని సాధన చేయడం వల్ల. అంత స్థితిలోకి వద్దాం. శ్వాస తీస్తూ 2 చేతులను నడుముకి ఇరువైపులా సపోర్ట్ చేయాలి. చేతి వ్రేళ్ళు క్రింది వైపు చూస్తూ ఉంటాయి. శ్వాస తీస్తూ వీలైనంత వెనక్కు బెండ్ కావాలి. సాధారణ శ్వాస. 5 కౌంట్స్ ఆసనాన్ని మెయింటైన్ చేద్దాం. 1 2 3 4 5. నెమ్మదిగా శ్వాస తీస్తూ నిటారుగా వద్దాం. శ్వాస వదిలేస్తూ 2 చేతులు రిలీజ్ చేస్తాం. శ్వాస తీసుకొని వదిలేస్తూ ఎడమ కాళ్ళు కాస్త దూరంగా ఉంచి రిలాక్స్ అవుతాం. నెక్స్ట్ మనం కూర్చొని స్టాండింగ్ లోనింగ్గా ఉంటాయి కదా. తర్వాత చేయబోయాల్సిన త్రికోణాసన. మన శరీరం 3 కోణాలుగా ఏర్పడుతుంది కాబట్టి దీన్ని త్రికోణాసన అంటాం. దీన్ని రీసెంట్గా అబ్డామినల్ సర్జరీ జరిగిన వారు, స్లిప్ డిస్క్, సయాటికా ఉన్నవారు చేయకూడదు. దీన్ని సాధన చేయడం వల్ల ముఖ్యంగా ఫ్లాట్ ఫుట్ నివారణకి ఇది కూడా బాగా తోడ్పడుతుంది. ఎందుకంటే పాదం కింది భాగంలో కొంతమంది కరువు ఉండదు, ఫ్లాట్గా ఉంటుంది అనమాట. అటువంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. తొడ కండరాలు, పిక్క కండరాలు దృఢంగా తయారవుతాయి. వెన్నుకు లేటరల్ ఫ్లెక్సిబిలిటీ కలుగుతుంది. కరివేచర్ ఆఫ్ బ్యాక్ సరిచేయబడుతుంది. వెన్నును బ్యాక్ పెయిన్ నివారణకు బాగా తోడ్పడుతుంది. నడుము చుట్టూ ఉండే ఎక్స్ట్రా ఫ్యాట్ కరిగించబడుతుంది. ముఖ్యంగా స్కోలియోసిస్, కైఫోసిస్ అనే స్పైన్ డిసీజ్ నుంచి కూడా మనకు నివారణకు బాగా తోడ్పడుతుంది ఈ ఆసనం. అంతా స్థితిలోకి వద్దాం. దూరం శ్వాస వదిలేస్తాం. ఇప్పుడు కుడి పాదాన్ని కుడివైపు 90 డిగ్రీలు తిప్పుతాం. శ్వాస తీస్తూ 2 చేతులు భుజాలకు సమాంతరంగా తీసుకొని వస్తాం. శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా కుడివైపుకు బెండ్ అయి కుడి చేత్తో కుడి కాలిని కానీ పాదాన్ని కానీ ఎక్కడ వీలైతే అక్కడ పట్టుకోవాలి. మన చెయ్యి కాలు టచ్ చేయాలి. 1 2 3 4 5. నెమ్మదిగా శ్వాస తీస్తూ నిటారుగా వస్తాం. కుడి పాదం సరి చేసుకుంటాం. శ్వాస వదిలేసి 2 చేతులు రిలీజ్ చేసి 2 తొడల పక్కన ఉంచుకుంటాం. శ్వాస తీసుకొని వదిలేస్తూ 2 కాళ్ళను దగ్గరికి తీస్తాం. 2 కాళ్ళ మధ్య కాస్త దూరం ఉంచి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవుతాం. ఇప్పుడు కుడివైపు చేసాం కాబట్టి దీనికి కాంప్లిమెంటరీగా ఎడంవైపు సాధన చేయాల్సి ఉంటుంది. అంత స్థితిలోకి వద్దాం. 2 కాళ్ళ మధ్య 1 మీటర్ దూరం ఉంచుకుంటాం. ఎడం పాదాన్ని ఎడంవైపు 90 డిగ్రీలు తిప్పుతాం. శ్వాస తీస్తూ 2 చేతులు భుజాలకు సమాంతరంగా తెస్తాం. నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ ఎడంవైపు బెండ్ అవుతూ ఎడమ చేత్తో ఎడమ కాలిని కానీ పాదాన్ని కానీ ఎక్కడ వీలైతే అక్కడ పట్టుకోవాలి. కుడి చేతిని నిటారుగా ఉంచి మన తలను పైకి లేపి కుడి చేతి ద్వారా ఆకాశం వైపు చూడాలి. సాధారణ శ్వాస. 1 2 3 4 5. నెమ్మదిగా శ్వాస తీస్తూ నిటారుగా వద్దాం. ఎడం పాదం సరి చేసుకుంటాం. శ్వాస వదిలేస్తూ 2 చేతులు 2 తొడల పక్కన తెస్తాం. శ్వాస తీసుకొని వదిలేస్తూ 2 కాళ్ళను దగ్గర తెస్తాం. కూర్చొని శిథిల దండాసనలో రిలాక్స్ అవుతాం. శిథిల దండాసన అంటే 2 కాళ్ళ మధ్య 2 అడుగులు దూరం ఉంచుకోవాలి. 2 చేతులు వెనకలు సపోర్ట్ చేసి చేతి వ్రేళ్ళు వెనక వైపు చూస్తూ ఉంటాయి. తలను బాగా డీలాగా వదలాలి. దీన్ని శిథిల దండాసన అంటాం. తరువాత మనం చేయబోయే ఆసన గురించి తెలుసుకుంటాం. తరువాత చేయబోయేసిన భద్రాసన, శుభప్రదమైన ఆసన అని. దీనివల్ల మనకు సర్వ రోగాలు నివారించబడతాయని చెప్పబడింది. దీన్ని సయాటికా ఉన్నవారు జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. దీన్ని సాధన చేయడం వల్ల ముఖ్యంగా హెర్నియా రాకుండా కాపాడుతుంది. సయాటికా పెయిన్ తొలగిపోతుంది. యూరినరీ ట్రాక్ డిసీజెస్ రాకుండా కాపాడుతుంది. ప్రోస్టేట్ గ్లాండ్ వాపు నివారించి కిడ్నీస్ ఫంక్షనింగ్ బాగా జరగడానికి తోడ్పడుతుంది. పురుషులలో టెస్టికల్స్లో ఉండే హెవీనెస్ పెయిన్ తొలగడానికి, స్త్రీలలో ఓవరీస్ను హెల్తీగా ఉంచడానికి, యుటిరస్ పైభాగంలో ఉండే ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ అప్ కావడానికి బాగా తోడ్పడుతుంది. భారతదేశంలో చర్మకారులు ఆ స్థితిలో కూర్చొని చెప్పులు కుట్టడం వల్ల వారికి మూత్ర సంబంధిత వ్యాధులు దరిచేరవు. స్త్రీలలో ఋతు సంబంధిత సమస్యలు నివారించబడుతుంది. డాక్టర్ గ్రాంట్లీ డి క్రీడ్ తాను రచించిన చైల్డ్ బర్త్ వితౌట్ ఫియర్ అనే పుస్తకంలో
గర్భిణీ స్త్రీలు 1వ మాసం నుంచి 6వ మాసం వరకు ఈ ఆసన సాధన చేసినట్లయితే సుఖ ప్రసవం కలుగుతుందని తెలియజేశారు. అంతా స్థితిలోకి వద్దాం. 2 కాళ్ళను కలపాలి, 2 చేతులు 2 తొడల పక్కన బోర్లించి ఉంచాలి. నెమ్మదిగా శ్వాస తీస్తూ 2 కాళ్ళను మోకాల దగ్గర మడవాలి, 2 పాదాలను కలిపి ఉంచాలి. మన 2 కాలి మడాలు మన పిల్విక్ రీజన్కు ఎంత వీలైతే దగ్గరగా తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. 2 చేతులతో 2 పాదాలను బంధించాలి, వెన్ను నిటారుగా ఉంచుకోవాలి. సాధారణ శ్వాస 5 కౌంట్స్ ఆసనాన్ని మెయింటైన్ చేద్దాం. 1 2 3 4 5. నెమ్మదిగా 2 చేతులు రిలీజ్ చేస్తాం, 2 కాళ్ళను కూడా రిలీజ్ చేద్దాం. శిథిల దండాసనలో రిలాక్స్ అవుతాం. తరువాత చేయబోయేసిన వజ్రాసన. మన శరీరంలో ఉండే వజ్రనాడి యాక్టివేట్ అయి సుషుమ్న నాడిని జాగృతం చేస్తుంది కాబట్టి దీన్ని వజ్రాసనం అంటాం. పదార్థాలలో కఠినమైన పదార్థం ఏదంటే వజ్రం. వజ్రాన్ని కోయాలంటే ఇంకొక వజ్రంతోనే సాధ్యం అవుతుంది. ఈ వజ్రాసనం వేయడం వల్ల మన శరీరము దృఢంగా వజ్రంలా తయారవుతుంది. దీనికి లిమిటేషన్స్ సివియర్ నీ పెయిన్ ఉన్నవారు, మోకాలు చిప్పలు అరిగిపోయిన వారు చేయకూడదు. ఈ వజ్రాసనానికి ఒక ప్రత్యేకత ఉంది. మామూలుగా ఆసనాలు ఏవి చేయాలన్నా కూడా మనం అల్పాహారం తీసుకున్నట్లయితే 3 నుంచి 4 గంటల వ్యవధి ఉండాలి. ఆహారం తీసుకున్నట్లయితే 4 నుంచి 5 గంటలు వ్యవధి ఉండాలి. కానీ ఈ వజ్రాసనంలో మనం కూర్చొని ఆహారం కూడా తీసుకోవచ్చు. దీనివల్ల మనకు ఉపయోగాలు ఏమంటే, మనం ఆహారం తీసుకున్న తర్వాత 5 నుంచి 10 నిమిషాలు ఈ వజ్రాసనంలో కూర్చున్నట్లయితే తీసుకున్న ఆహారము త్వరగాను తేలిగ్గాను జీర్ణమవుతుంది. పొట్ట పెరగనివ్వదు. గ్యాస్ సంబంధిత సమస్యలు నివారించబడతాయి. అల్సర్సు, అజీర్ణము, త్రేన్పులు వంటి సమస్య నివారించబడుతుంది. భుక్త ఆయాసంతో బాధపడే వారికి ఈ ఆసనం బాగా ఉపశమనాన్ని కలిగిస్తుంది. యాంకిల్స్లో ఉండే స్టిఫ్నెస్ తొలగిపోతుంది. సయాటికా పెయిన్ తొలగిపోతుంది. వెరికోజ్ వీన్స్ నివారించబడతాయి. కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు నివారించబడతాయి. జీవక్రియల్లో ఏర్పడే ఉప ఉత్పన్నమైన యూరిక్ యాసిడ్ అధిక మోతాదులో రక్తంలో చేరి సోడియంతో కలిసి సోడియం నైట్రేట్ అనే స్ఫటికాలు ఏర్పడి అవి కీళ్ళ సందుల్లో చేరి మనకు గౌటు వ్యాధి వస్తుంది. ఆ గౌటు వ్యాధి నివారణకు కూడా బాగా తోడ్పడుతుంది. పైల్స్ కంప్లైంట్ నివారించబడుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. కాన్స్టిపేషన్ నివారించబడుతుంది. అంత స్థితిలోకి వద్దాం. నెమ్మదిగా శ్వాస తీస్తూ కుడికాలను మోకాల దగ్గర మడిచి కాలి మడమను పటక కింద ఉంచుకోవాలి. ఎడమ కాలను మోకాల దగ్గర మడిచి ఎడమ పటక కింద ఉంచుకోవాలి. వజ్రాసన స్థితి. 2 చేతులు చిన్ముద్రలో ఉంచుకొని తొడలపైన 2 చేతులు ఉంచుకోవాలి. సాధారణ శ్వాస 5 కౌంట్స్ ఆసనాన్ని మెయింటైన్ చేద్దాం. 1 2 3 4 5. నెమ్మదిగా 2 చేతులు రిలీజ్ చేస్తాం. శ్వాస తీసుకొని వదిలేస్తూ మొదట ఎడమ కాలు తర్వాత కుడికాలు రిలీజ్ చేసి రిలాక్స్ అవుతాం. వజ్రాసనంలో ఉండగలిగిన వారు వజ్రాసనంలో కూడా ఉండొచ్చు. తరువాత చేయబోయాసన ఉష్ట్రాసన. దీన్ని హై బీపీ, హెర్నియా, లో బ్యాక్ పెయిన్ ఉన్నవారు చేయకూడదు. దీన్ని సాధన చేయడం వల్ల ఇది ఉష్ట్రాసనం అనేది పేరు అలా ఒంటెను పోలి ఉంటుంది కాబట్టి మన ఆసనము ఒంటె మెడ ఆకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని ఉష్ట్రాసనం అంటాం. అర్ధ ఉష్ట్రాసన, పూర్తి ఉష్ట్రాసన కూడా చేయొచ్చు. ఫిస్టులా మలబద్ధకం నివారించబడుతుంది. రీప్రొడక్ట్ సిస్టమ్ బాగా యాక్టివేట్ అవుతుంది. ప్యాంక్రియాస్ గ్లాండ్ బాగా యాక్టివేట్ అవుతుంది. రెస్పిరేటరీ సిస్టమ్ బాగా యాక్టివేట్ అయ్యి ఆస్తమా, అలర్జీ, బ్రోంకైటిస్ నివారణకు తోడ్పడుతుంది. థైరాయిడ్ గ్లాండ్ బాగా యాక్టివేట్ అవుతుంది. వెన్ను భాగానికి రక్త ప్రసరణ బాగా జరిగి బ్యాక్ పెయిన్ నివారిస్తుంది. స్త్రీలలో గర్భాశయం యొక్క మార్గం సరిచేయబడి అండం సక్రం విడుదలకు బాగా తోడ్పడుతుంది. తద్వారా ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ అనే వ్యాధి నివారణకు కూడా బాగా తోడ్పడుతుంది. అంత స్థితిలోకి వద్దాం. కుడికాలను మోకాల దగ్గర మడిచి కాలు మడవని పటక కింద, ఎడమ కాలు మడిచి ఎడమ పటక కింద ఉంటాం. వజ్రాసనం. నెమ్మదిగా మోకాల పైన లేచి నిలబడతాం. శ్వాస తీస్తూ 2 చేతులు నడుముకి ఇరువైపులా సపోర్ట్ చేయాలి. శ్వాస తీస్తూ నెమ్మదిగా మనము వెనక్కు బెండ్ అవుతాం. ఉష్ట్రాసనం చేయగలిగిన వారు కుడి చేతిని రిలీజ్ చేసి కుడి కాలి మడమను కానీ పాదాన్ని కానీ పట్టుకోవాలి. ఎడమ చేతిని రిలీజ్ చేసి ఎడమ కాలిని కానీ పాదాన్ని కానీ.
సాధారణ శ్వాస. ఒక 5 కౌంట్స్ ఆసనాన్ని మెయింటైన్ చేద్దాం. 1 2 3 4 5. నెమ్మదిగా శ్వాస తీస్తూ 2 చేతులు రిలీజ్ చేసి నడుము సపోర్ట్ చేద్దాం. శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా వజ్రాసనంలో కూర్చుంటాం. శ్వాస తీసుకొని వదిలేస్తూ 2 చేతులు రిలీజ్ చేస్తాం. 2 కాళ్ళను కూడా రిలీజ్ చేసి శిథిల దండాసనంలో రిలాక్స్ అవుతాం. తరువాత చేయబోయే ఆసన శశాంకాసన. దీన్ని హై బీపీ, అల్సర్స్, హెర్నియా, వట్టిగో, స్లిప్ డిస్క్ ఉన్నవారు కూడా చేయకూడదు. దీన్ని సాధన చేయడం వల్ల ముఖ్యంగా మానసిక ఒత్తిడి, ఆందోళన నివారించబడి ముఖము ప్రశాంతంగా చంద్రబింబం వలె తయారవుతుంది. ముఖానికి రక్త ప్రసరణ బాగా జరిగి అందంగాను ఆరోగ్యంగా ఉంచుతుంది. డైజెస్టివ్ ప్రాసెస్ బాగా జరుగుతుంది. సయాటికా పెయిన్ తొలగిపోతుంది. డిస్క్స్ను సరైన పొజిషన్లో కూర్చోబెట్టడానికి బాగా తోడ్పడుతుంది. అడ్రినల్ గ్లాండ్స్ బాగా యాక్టివేట్ అవుతాయి. ఇది రీప్రొడక్టివ్ సిస్టమ్ బాగా స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలకి ఇది మంచి ఆసన. అంతా స్థితిలోకి వద్దాం. శ్వాస తీస్తూ కుడికాలను మోకాల దగ్గర మడిచి కాలు మడమ పట్ట కింద, ఎడమ కాలు మడిచి ఎడమ పట్ట కింద ఉంచుకుంటాం. 2 మోకాల మధ్య కాస్త గ్యాప్ కాల్చుంటే తీసుకోవచ్చు. శ్వాస తీస్తూ నెమ్మదిగా 2 చేతులు పై తీసిపోయి శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా ముందుకు బెండ్ అవుతాం. 2 చేతులు ముందు వైపు తీసిపోతాం. నుదుటిని కానీ గడ్డాన్ని కానీ వీలైతే తగ్గిస్తాం. మన బటక్స్ కాలి మడమల పైన ఉండాలి. బటక్స్ పైకి లేపకూడదు. సాధారణ శ్వాస. 1 2 3 4 5. నెమ్మదిగా శ్వాస తీస్తూ నిటారుగా వద్దాం. 2 చేతులు పై తీసుకుందాం. శ్వాస వదిలేస్తూ 2 చేతులు రిలీజ్ చేద్దాం. శ్వాస తీసుకొని వదిలేస్తూ 2 మోకాలను దగ్గరికి తెస్తాం. వజ్రాసనంలో కూర్చోవడానికి వీలైన వరకు కూర్చోవచ్చు, లేదంటే శిథిల దండాసనంలో రిలాక్స్ అవుతాం. తరువాత చేయబోయాసన ఉత్తాన మండూకాసన. ఉత్తానం అంటే పైకి లేవడం, మండూకం అంటే కప్ప. పైకి లేచిన కప్ప వలె ఉంటుంది కాబట్టి దీన్ని ఉత్తాన మండూకాసన అంటాం. దీన్ని సివియర్ నీ పెయిన్ ఉన్నవారు చేయకూడదు. దీన్ని సాధన చేయడం వల్ల మన సయాటికా పెయిన్ తొలగడానికి బాగా తోడ్పడుతుంది. చెస్ట్ అబ్డామినల్ వాల్స్కు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. డయాఫ్రమ్ పైకి లాగబడి హార్ట్ బాగా మసాజ్కి గురవుతుంది. థొరాసిక్ మజిల్స్ కూడా బాగా స్ట్రెచ్కి గురై స్ట్రెంగ్తన్ అవుతాయి. మన రెస్పిరేటరీ సిస్టమ్ బాగా యాక్టివేట్ అవుతుంది. షోల్డర్ బ్లేడ్స్లో ఉండే పెయిన్ తొలగడానికి కూడా బాగా తోడ్పడుతుంది. బ్యాక్ మజిల్స్ కూడా బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి. అంతా స్థితిలోకి వద్దాం. కుడి కాళ్ళను మోకాల దగ్గర మడిచి కాలి మడమను పటక్ కింద, ఎడమ కాళ్ళను మడిచి ఎడమ పటక్ కింద. వజ్రాసన స్థితి. 2 మోకాల మధ్య ఒక మోచేంత దూరం ఉంచుకోవాలి. వెనకాల కాలి బొటన వేళ్ళు కలిసి ఉంటాయి. శ్వాస తీస్తూ కుడి చేతిని 2 చేతులు పైకి తీసిపోదాం. కుడి చేతిని మోచేతి దగ్గర బెండ్ చేసి కుడి అరచేతిని ఎడమ భుజం కింద మన షోల్డర్ బ్లేడ్ మీద ఉంచాలి. షోల్డర్ బ్లేడ్ మీద. అదేవిధంగా ఎడమ చేతిని కూడా మోచేతి దగ్గర మడిచి మన కుడి షోల్డర్ బ్లేడ్ మీద ఉంచుకోవాలి. తలను బాగా పైకి లేపాలి. వెన్ను నిటారుగా ఉంచుకోవాలి. సాధారణ శ్వాస. 5 కౌంట్స్ ఆసనాన్ని మెయింటైన్ చేద్దాం. 1 2 3 4 5. నెమ్మదిగా శ్వాస తీస్తూ మొదట ఎడమ చేతిని, తర్వాత కుడి చేతిని పై తీసుకుందాం. శ్వాస వదిలేస్తూ 2 చేతులు రిలీజ్ చేస్తాం. 2 మోకాలను దగ్గరికి తెస్తాం. శ్వాస తీసుకొని వదిలేస్తూ మొదట ఎడమ కాలు, తర్వాత కుడి కాలు కూడా రిలీజ్ చేసి శిథిల దండాసనలో రిలాక్స్ అవుతాం. తరువాత చేయబోయేసిన వక్రాసన. మన అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ బాగా ట్విస్ట్ చేయబడుతుంది కాబట్టి దీన్ని వక్రాసన అంటాం. దీన్ని రీసెంట్గా అబ్డామినల్ సర్జరీ జరిగిన వారు, అదేవిధంగా హెర్నియా ఉన్నవారు చేయకూడదు. దీన్ని సాధన చేయడం వల్ల వెన్నుకు లేటరల్ ట్విస్ట్ జరిగి మంచి ఫ్లెక్సిబిలిటీ కలుగుతుంది. స్పైనల్ నర్వ్స్కు మంచి స్టిమ్యులేషన్ జరుగుతుంది. నెక్ మజిల్స్, బ్యాక్ మజిల్స్ బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి. ఛాతీ విశాలవంతమై రెస్పిరేటరీ డిజార్డర్స్, ఆస్తమా, అలర్జీ, బ్రోంకైటిస్ నివారించబడుతుంది. అదేవిధంగా పొట్ట భాగం సాగదీయడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ బాగా యాక్టివేట్ అయ్యి జీర్ణక్రియ బాగా మెరుగవుతుంది. గ్యాస్ట్రైటిస్ నివారించబడుతుంది. ఇక్కడ మధుమేహ వ్యాధి నివారణకి ఇది బాగా తోడ్పడుతుంది. అంతా స్థితిలోకి వద్దాం. శ్వాస తీస్తూ కుడి కాలును మోకాల దగ్గర మడిచి కుడి పాదాన్ని ఎడమ మోకాల దగ్గర ఉంచుకోవాలి.
శ్వాస కుడి చేతిని వెనకల సపోర్ట్ చేయాలి, కుడి అరచేతిని కుడి పక్కన సపోర్ట్ చేయాలి. శ్వాస తీస్తూ ఎడమ చేతిని బాగా పైకి తీసుకోవాలి. శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా మన కుడి కాలిని ఎక్కడ వీలైతే అక్కడ పట్టుకోవాలి. కాలి మడమను కానీ బొటన్ బ్రేళ్ళు కానీ ఎక్కడ వీలైతే అక్కడ పట్టుకొని నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ కుడివైపు బాగా ట్విస్ట్ అయ్యి కుడి భుజం ద్వారా వెనక వైపు చూడాలి. సాధారణ శ్వాస. 5 కౌంట్స్ ఆసనాన్ని మెయింటైన్ చేద్దాం. 1 2 3 4 5. నెమ్మదిగా శ్వాస తీస్తూ శరీరాన్ని ముందుకు, అదేవిధంగా ఎడమ చేతిని పైకి తీసుకోదాం. శ్వాస వదిలేస్తే ఎడమ చేతిని రిలీజ్ చేస్తాం, కుడి చేతిని రిలీజ్ చేస్తాం, కుడి కాళ్ళు కూడా రిలీజ్ చేసి శిథిల దండాసనలో రిలాక్స్ అవుతాం. శరీరంలో కలుగుతున్న మార్పులను గమనిస్తాం. నొప్పి ఉన్న భాగం పైన మనసుని కేంద్రీకరిద్దాం. సెల్ఫ్ కాంప్లిమెంటరీ. ఇంతకుముందు కుడివైపు చేసినాం కాబట్టి ఇప్పుడు ఎడమ వైపు సాధన చేసి ఉంటుంది. అంత స్థితిలోకి వద్దాం. శ్వాస తీస్తూ ఎడమ కాలును మోకాల దగ్గర మడిచి ఎడమ పాదాన్ని కుడి మోకాల దగ్గర ఉంచుకోవాలి. ఎడమ అరచేతిని వెనక వైపు సపోర్ట్ చేయాలి. శ్వాస తీస్తూ కుడి చేతిని పైకి తీసుకోవాలి. శ్వాస వదిలేస్తూ కుడి చేత్తో ఎడమ కాలిని కానీ కాలి మడమను కానీ కాలి బొటరేలు కానీ పట్టుకోవాలి. శ్వాసను పూర్తిగా వదిలేసి ఎడమ వైపు ట్విస్ట్ అవుతూ ఎడమ భుజము ద్వారా వెనక వైపు చూడాలి. సాధారణ శ్వాస. 5 కౌంట్స్ ఆసనాన్ని మెయింటైన్ చేద్దాం. 1 2 3 4 5. నెమ్మదిగా శ్వాస తీస్తూ కుడి చేతిని పైకి, శ్వాస వదిలేస్తూ కుడి చేతిని రిలీజ్ చేస్తాం, ఎడమ చేతిని రిలీజ్ చేస్తాం, ఎడమ కాలు రిలీజ్ చేద్దాం. బోర్లా మకరాసనలో రిలాక్స్ అవుతాం. ఈ మకరాసనను 2 కాళ్ళ మధ్య 2 అడుగుల నుంచి 2.5 అడుగు దూరం ఉంచుకోవాలి. కాలి మడాలు ఎదురెదురుగా ఉండాలి. మన తొడలు పొట్ట నేలపైనే ఉండాలి. 2 చేతులు మోచేతుల దగ్గర మడిచి త్రిభుజాకారంలో ఉంచుకొని ఎడమ చేయి పైన కుడి చేయి ఉంచాలి. అక్కడ గడ్డాన్ని కానీ చెంప భాగాన్ని కానీ ఉంచుకోవాలి కుడి చేయి పైన. సాధారణ శ్వాస. దీన్ని మొసలిని పోలి ఉంటుంది కాబట్టి దీన్ని మకరాసన అంటాం. దీన్ని సాధన చేయడం వల్ల ముఖ్యంగా అబ్డామినల్ మజిల్స్ అన్నీ బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి. ఇంటెస్టైనల్ పెరిస్టాల్సిస్ ప్రక్రియ వేగవంతమవుతుంది. డిస్పెప్సియా నివారించబడుతుంది. మన ఇక్కడ శ్వాస బాగా దీర్ఘంగా తీసుకోవాలి, పూర్తిగా వదిలేస్తుండాలి. ఇక్కడ ఆయాసం, అలర్జీ ఇవన్నీ నివారణకు బాగా తోడ్పడుతుంది దీన్ని సాధన చేయడం వల్ల. అంత ఆ స్థితిలోనే కాసేపు రిలాక్స్ అవుతాం. తరువాత చేయవలసిన భుజంగాసన. భుజంగము అంటే సర్పము. ఈ ఆసన భంగిమ పడగ విప్పిన త్రాచు పాము వలె ఉంటుంది కాబట్టి దీన్ని భుజంగాసన అంటాం. దీన్ని అల్సర్సు, హెర్నియా, ఇంటెస్టైనల్ ట్యూబెర్కులాసిస్, హైపర్ థైరాయిడిజం ఉన్నవారు చేయకూడదు. దీన్ని సాధన చేయడం వల్ల ముఖ్యంగా అబ్డామినల్ ఆర్గన్స్ అన్నీ బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి. యూటిరస్ను, ఓవరీస్ను హెల్తీగా ఉంచుతుంది. లీవర్, కిడ్నీస్ ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది. రెస్పిరేటరీ సిస్టమ్ బాగా యాక్టివేట్ అవుతుంది. బ్యాక్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. వెన్నుపూస స్థాన భ్రంశం చెందిన వారికి వితౌట్ సర్జరీ నయం చేయబడుతుంది. బ్యాక్ పెయిన్ నివారిస్తుంది దీన్ని సాధన చేయడం వల్ల. అంత స్థితిలోకి వద్దాం. 2 కాళ్ళను వెనకల కలపాలి, 2 చేతులు ముందుకు చాపాలి. స్థితి అంటే 2 చేతులు రిలీజ్ చేసి ఛాతికి ఇరువైపులా బోర్లించాలి. నెమ్మదిగా శ్వాస తీస్తూ శరీరాన్ని నాభిదాకా పైకి లేపాలి. సాధారణ శ్వాస. 1 2 3 4 5. నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ శరీరం నేలపైనకి శ్వాస తీసుకొని వదిలేస్తూ 2 చేతులు రిలీజ్ చేస్తాం, 2 కాళ్ళను కూడా రిలీజ్ చేద్దాం. మకరాసనలో రిలాక్స్ అవుతాం. తరువాత దీనికి కాంప్లిమెంట్ వచ్చి శలభాసన. హై బీపీ, అల్సర్స్, హెర్నియా, కార్డియాక్, యూరినరీ ట్రాక్ డిసీజెస్ ఉన్నవారు చేయకూడదు. దీన్ని సాధన చేయడం వల్ల ముఖ్యంగా సయాటికా పెయిన్ తొలగడానికి బాగా తోడ్పడుతుంది. కాఫ్, థై, హిప్ మజిల్స్ బాగా టోనప్ అయి స్ట్రెంగ్తన్ అవుతాయి. వెన్ను భాగంలో ఉండే ఎక్స్ట్రా ఫ్యాట్ కరిగించబడుతుంది. లో బ్యాక్ పెయిన్
నివారిస్తుంది. కిడ్నీస్ ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది. శరీరం బాగా తేలికవుతుంది. స్త్రీలలో ఋతు సంబంధ సమస్యలు నివారణకు కూడా బాగా తోడ్పడుతుంది. అంత స్థితిలోకి వద్దాం. 2 చేతులు ముందుకు చాపి ఉంచాలి, 2 కాళ్ళని వెనకలు కలపాలి. 2 చేతులు పిడికిలు బిగించి 2 తొడల క్రింద ఉంచుకోవాలి. శ్వాస తీస్తూ 2 కాళ్ళను మోకాళ్ళను బెండ్ చేయకుండా వీలైనంత ఎత్తుకు తీసుకోవాలి. సాధారణ శ్వాస. గడ్డం నేలపైన ఉండాలి. 1 2 3 4 5. నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ 2 కాళ్ళ నేలపైన శ్వాస తీసుకొని వదిలేస్తూ మకరాసన్. వెల్లకిలా శవాసన్లో రిలాక్స్ చేస్తాం. వెల్లకిలా సుపైన్ పోజ్. 2 కాళ్ళ మధ్య 2 నుంచి 2.5 అడుగు దూరం ఉంచుకోవాలి. 2 చేతులు శరీరానికి ఇరువైపులా అర్ధ అడుగు దూరంలో ఉంచుకోవాలి. కళ్ళు మూసివేయాలి. రిలాక్స్. తరువాత చేయబోయేసన సేతు బంధాసన. మన 2 చేతులతో కాలి మడాలు పట్టుకొని మన శరీరాన్ని వంతెన ఆకారంలో పైనకి లేపించుతాం కాబట్టి దీన్ని సేతు బంధాసన అంటాం. అల్సర్సు హెర్నియా ఉన్నవారు చేయకూడదు. దీన్ని సాధన చేయడం వల్ల ముఖ్యంగా ఫిమేల్ రీప్రొడక్ట్ సిస్టమ్ బాగా యాక్టివేట్ అవుతుంది. తరచూ గర్భస్రావం జరిగే మహిళలకు ఇది ఉపయోగకరమైన ఆసన. పొట్టలో ఉన్న అన్ని అవయవాలు బాగా పనిచేస్తాయి. ప్యాంక్రియాస్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. రెస్పిరేటరీ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. థైరాయిడ్ గ్లాండ్ కూడా బాగా యాక్టివేట్ అవుతుంది. స్పైనల్ నర్వ్స్కి మంచి స్టిమ్యులేషన్ జరుగుతుంది. వెన్ను నొప్పి, నడుము నొప్పి నివారణకు కూడా బాగా తోడ్పడుతుంది. తొడ, పొట్ట, పిరుదు భాగాల్లో ఉండే ఎక్స్ట్రా ఫ్యాట్ కూడా కరిగించబడుతుంది. అంత స్థితిలోకి వద్దాం. 2 కాళ్ళను మోకాల దగ్గర మడుద్దాం. కాలి మడాలు బటక్ తగిలేలా ఉంచుకోవాలి. 2 కాళ్ళు మోకాల దగ్గర మడిచి 2 చేతులు రిలీజ్ చేసి కాలి మడాలు పట్టుకోవాలి. కాలి మడాలు అందని వారు 2 అరచేతులను 2 తొడల పక్కన బోర్లించి ఉంచాలి. నెమ్మదిగా శ్వాస తీస్తూ నడుమును బాగా వీలైనంత పైకి లేపాలి. గడ్డాన్ని కాలర్ బోన్ దగ్గర లాక్ చేసి ఉంచాలి. సాధారణ శ్వాస. 5 కౌంట్స్ ఆసనాన్ని మెయింటైన్ చేద్దాం. 1 2 3 4 5. నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ నడుమును కిందికి దించుతాం. శ్వాస తీసుకొని వదిలేస్తూ 2 చేతులు రిలీజ్ చేస్తాం. 2 కాళ్ళను కూడా రిలీజ్ చేసి శవాసనలో రిలాక్స్ అవుతాం. తరువాత చేయబోయే ఆసన గురించి తెలుసుకుంటాం. తరువాత చేయబోయే ఆసన ఉత్తాన పాదాసన. ఉత్తాన అంటే పైకి లేపడం, పాద అంటే పాదాలు. 2 కాళ్ళను పైకి లేపి ఉంచుతాం కాబట్టి దీన్ని ఉత్తాన పాదాసన అంటాం. స్లిప్ డిస్క్ సయాటికా ఉన్నవారు చేయకూడదు. దీన్ని సాధన చేయడం వల్ల కాఫ్, థై, పెల్విక్ మజిల్స్ బాగా టోనప్ అయి స్ట్రెంగ్తన్ అవుతాయి. పొత్తి కడుపు భాగంలో ఉండే ఎక్స్ట్రా ఫ్యాట్ కరిగించబడుతుంది. ప్రొస్టేట్ గ్లాండ్ వాపు నివారిస్తుంది. హెర్నియా రాకుండా కాపాడుతుంది. స్త్రీలలో గర్భాశయాన్ని సరైన పొజిషన్లో కూర్చోబెట్టడానికి బాగా తోడ్పడుతుంది. మలాశయం పైన ఒత్తిడి కలిగించి మలబద్ధకం నివారిస్తుంది. అంత స్థితిలోకి వద్దాం. 2 పాదాలు కలపాలి. 2 చేతులు వెనక్కి తీసుకోవాలి. నెమ్మదిగా 2 చేతులు రిలీజ్ చేసి 2 తొడలు ప్రక్కన నేలపైన బోర్లించి ఉంచాలి. శ్వాస తీస్తూ 2 పాదాలు కలిపి 2 కాళ్ళను 30 అంగుళాల పైన తీసుకురావాలి. సాధారణ శ్వాస. 1 30 డిగ్రీస్లో ఉంచుకోవాలి. 2 3 4 5. నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ 2 కాళ్ళ నేలపైన 2 చేతులు కూడా రిలీజ్ చేద్దాం. శవాసనలో రిలాక్స్ అవుతాం. తరువాత అర్ధ హలాసన. ఈ ఆసన భంగిమ నాగలిని పోలి ఉంటుంది కాబట్టి అర్ధ హలాసన అంటాం. సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నవారు 1 కాలుతో చేయాల్సి ఉంటుంది. 2 కాళ్ళతో వాళ్ళు చేయకూడదు. లిమిటేషన్స్ దానికి. దీన్ని సాధన చేయడం వల్ల కాళ్ళలో ఉండే స్టిఫ్నెస్ తొలిపోయి తేలిగ్గా ఉండే భావన కలుగుతుంది. మోకాళ్ళకు మంచి వ్యాయామం జరుగుతుంది. వెరికోజ్ వీన్స్ నివారించబడతాయి. అబ్డామినల్ మజిల్స్ అన్ని బాగా టోనపై స్ట్రెంగ్తన్ అవుతాయి. డిస్పెప్సియా నివారించబడుతుంది. కాన్స్టిపేషన్ నివారించబడుతుంది. ఆయాసం వంటి జబ్బులు నివారణకు తోడ్పడుతుంది. గొంతు సంబంధిత వ్యాధులు కూడా నివారించబడతాయి దీన్ని సాధన చేయడం వల్ల. అంతా స్థితిలోకి వద్దాం.
రెండు చేతులు రిలీజ్ చేసి రెండు తొడల పక్కన బోర్లించి ఉంచుతాం. రెండు కాళ్ళను మొదట 30 degrees, తర్వాత 60 degrees, తర్వాత 90 degreesలో ఉంచుకుంటాం. రెండు పాదాలు కలిపి ఉంచుతాం. సాధారణ శ్వాస. 1 2 3 4 5. నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ మొదట 60 degrees, తర్వాత 30 degrees శ్వాసను పూర్తిగా వదిలేస్తూ రెండు కాళ్ళను రిలీజ్ చేసి శవాసనలో రిలాక్స్ అవుతాం. తరువాత సుప్త పవన ముక్తాసన. దీన్ని హై బీపీ, స్లిప్ డిస్క్, సయాటికా ఉన్నవారు చేయకూడదు. దీన్ని సాధన చేయడం వల్ల వర్టెబ్రా కాలం లూజన్ అప్ అవుతుంది. లో బ్యాక్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. మన పొట్టబులో ఉండే అన్ని అవయవాలకు బాగా మసాజ్ జరిగి డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి కాన్స్టిపేషన్ నివారించబడుతుంది. గ్యాస్ సంబంధ సమస్యలు నివారించబడుతుంది. రీప్రొడక్ట్ సిస్టమ్ బాగా యాక్టివేట్ అవుతుంది. పొట్ట భాగంలో ఉండే ఫ్యాట్ కరిగి పొట్ట తగ్గడానికి, ఓవర్ వెయిట్ ఉన్నవారు వెయిట్ లాస్ కావడానికి బాగా తోడ్పడుతుంది. హార్ట్ ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది. లంగ్ కెపాసిటీని బాగా పెంచుతుంది దీన్ని సాధన చేయడం వల్ల. అంతా స్థితిలోకి వద్దాం. రెండు కాళ్ళను 90 degrees తీసుకొని వద్దాం. మోకాల దగ్గర మడుస్తాం. రెండు చేతులతో మన మోకాలను బంధించి చేతి వ్రేళ్ళను ఇంటర్లాక్ చేసి మన మోకాలను మన ఛాతి వైపు లాగుతూ ఉంటాం. శ్వాస వదిలేసి నెమ్మదిగా తలను పైకి లేపి వీలైతే గడ్డాన్ని మన మోకాలకు తాకిస్తాం. సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నవారు మెడను పైకి లేపద్దు. 1 2 3 4 5. నెమ్మదిగా శ్వాస తీస్తూ తలలో భుజాలు లేరిపోయినా శ్వాస తీసుకొని వదిలేస్తూ రెండు కాళ్ళను కూడా రిలీజ్ చేద్దాం. శవాసనలో రిలాక్స్ అవుతాం. ఈ శవాసనలో రిలాక్స్ కావడానికి రెండు కాళ్ళ మధ్య 1.5 అడుగు నుంచి 2 అడుగులు దూరం ఉంచుకోవాలి. రెండు చేతులు శరీరానికి ఇరువైపులా 1/2 అడుగు దూరంలో ఉంచుకోవాలి. కళ్ళు మూసుకోవాలి. ఈ ఆసనాలు చేయడం వల్ల మన శరీరం బాగా అలసట చెందింది. అలసిన శరీరం విశ్రాంతిని కోరుచున్నది. అలసిన శరీరానికి విశ్రాంతినిస్తూ ఉన్నాం. ఆసనాలు చేసిన తర్వాత మన శరీరంలో కలిగిన మార్పులను గమనిస్తాం. హార్ట్ బీట్, బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్గా జరుగుతూ ఉంటాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసలు వేగంగా జరుగుతూ ఉంటాయి. పొట్ట భాగంలో జర్కీ మూమెంట్స్ని చూపిస్తూ ఉంటాయి. గమనిస్తాం. తదుపరి అప్రయత్నంగా జరుగుతున్న ఉదర శ్వాసను గమనిస్తాం. శ్వాస తీస్తున్నప్పుడు ఉదరభాగం ముందుకు వెళ్తుంటుంది. శ్వాస వదిలేస్తున్నప్పుడు ఉదరభాగం లోపలికి వెళ్తుంటుంది. ఈ అప్రయత్నంగా జరుగుతున్న ఉదర శ్వాసను ఎవరికి వారు 5 మార్లు గమనిద్దాం. ఐదు మార్లు గమనించిన తర్వాత సాధారణ శ్వాస. ఇప్పుడు ప్రయత్నపూర్వకంగా మనం అధమ శ్వాసను జరుపుదాం. నెమ్మదిగా శ్వాస తీస్తూ ఉదర భాగాన్ని బాగా ముందుకు బెలూన్ లాగా ఉబ్బిస్తాం. శ్వాస వదిలేస్తూ ఉదర భాగాన్ని బాగా వీలైనంత లోపలికి లాగుదాం. మరి కాస్త విశ్రాంతి కొరకు శ్వాస తీసుకొని వదిలేస్తూ ఆకారాన్ని ఉచ్చరిస్తాం. ఇన్హేల్, feel the vibrations of akara in the lower part of your body. Second round, inhale, inhale, నెమ్మదిగా కాలు వ్రేలను కదిలిస్తూ రెండు కాళ్ళ దగ్గరికి, చేతి వ్రేలను కదిలిస్తూ రెండు చేతుల శరీరం దగ్గరగా, కుడియర చేతిని తల క్రింద, ఎడమర చేయి పొట్ట మీద, ఎడమ కాలు మడిచి నిలబడదాం. నెమ్మదిగా కుడివైపు తిరిగి పడుకుందాం. మడిచిన ఎడమ కాలు చాపి కుడి కాలు పైన, ఎడమ చేతిని చాపి ఎడమ తొడపైన, తల కింద కుడి చేతిని కూడా చాపుతాం. కుడి పార్శ్వభాగము ఆ భూమాత స్పర్శతో అనుభూతి చెందుతుండడానికి కొన్ని క్షణాలు పడుకోనిద్దాం. నెమ్మది ఎడమ చేతిని ఛాతి వద్ద ఆసరాగా తీసుకొని కుడి చేతి సాయంతో కళ్ళు ఓపెన్ చేయకుండా లేచి కూర్చుందాం.
చేతులు బాగా రాపిడి చేసి ఆ వెచ్చదనాన్ని ముఖ కండరాలకు మర్దన చేసుకుంటూ నెమ్మదిగా చేతులు చూస్తూ కళ్ళు ఓపెన్ చేస్తాం. ఇప్పుడు మనము కపాలభాతి సాధన చేద్దాం. 2 ముక్కుల ద్వారా గాలిని దీని హై బీపీ, హార్ట్ ప్రాబ్లం, వెన్ను సంబంధిత సమస్యలు, అల్సర్సు, హెర్నియా, ఇది ఎపిలిప్స్, పీరియడ్స్లో ఉన్న స్త్రీలు, చివరి మాసాల్లో ఉన్న గర్భిణీ స్త్రీలు సాధన చేయకూడదు. నెమ్మదిగా 2 ముక్కుల ద్వారా శ్వాసను బయటకు చిమ్మేస్తాం. పొట్టను ప్రయత్నపూర్వకంగా లోపలికి తీసుకుందాం. స్టాప్ చేస్తాం. నార్మల్ బ్రీతింగ్. తర్వాత నాడీ శుద్ధి ప్రాణాయామం చేద్దాం. ఎడమ చేతిని చిన్ముద్రలో ఉంచుకుందాం. కుడి చేతిని నాడీ ముద్రలో తీసుకొని వచ్చి కుడి నాసికారంధ్రాన్ని బొటవేలుతో మూసించి ఎడమవైపు శ్వాసను నెమ్మదిగా వదిలేస్తాం. ఎడమవైపు నుంచి శ్వాస నెమ్మదిగా దీర్ఘంగా తీసుకుందాం. ఎడమ నాసికారంధ్రాన్ని ఉంగరపు వేలుతో మూసి ఉంచి కుడివైపు శ్వాసను వదిలేద్దాం. కుడివైపు నుంచి శ్వాస నెమ్మదిగా దీర్ఘంగా తీసుకుందాం. కుడి నాసికారంధ్రాన్ని బొటనవేలుతో మూసి ఉంచి ఎడమవైపు శ్వాసను మరింత నెమ్మదిగా వదిలేస్తాం. ఇక్కడికి ఒక రౌండ్ కంప్లీట్ అయింది. మిగిలిన 3 రౌండ్స్ ఎవరికి వారు సాధన చేద్దాం. నెమ్మదిగా ఎడమవైపు నుంచి గాలి తీసుకోవాలి. మరింత నెమ్మదిగా కుడివైపున వదిలేయాలి. కుడివైపు నుంచి మరీ నెమ్మదిగా తీసుకోవాలి. ఎడమవైపు మరింత నెమ్మదిగా వదిలేయాలి. తీసుకున్న సమయం కంటే వదిలే సమయం ఎక్కువగా ఉండాలి. తలకు బాగా రక్త ప్రసరణ జరుగుతుంది. ఇక్కడ బీపీ, టెన్షన్, యాంగ్జైటీ తొలగిపోతుంది. వర్టిగో ప్రాబ్లం నివారించబడుతుంది. నాడులన్నీ శుద్ధి చేయబడతాయి దీన్ని సాధన చేయడం వల్ల. ఎడమవైపు నుంచి గాలి వదిలేసి స్టాప్ చేస్తాం. నార్మల్ బ్రీతింగ్. తరువాత శీతలి ప్రాణాయామ. ఇదే మామూలుగా ప్రాణాయామం ముక్కు ద్వారా తీసుకుంటాం, ముక్కు ద్వారా వదిలేస్తాం. అలా కాకుండా నోటి ద్వారా గాలి తీసుకోవాలి, ముక్కు ద్వారా వదిలేయాలి. నాలుకను బయటికి చాపి నాలుక వెలుపల అంచులను పైకి సమమట్టంగా మడవాలి. మడిచిన నాలుక గొట్టంలాగా ఉంటుంది. మనకు చూడడానికి పక్షి ముక్కులాగా ఉంటుంది. ఆ సన్నని గొట్టం ద్వారా గాలి తీసుకోవాలి. తీసుకొని నాలుకను లోపల తీసుకొని పెదవులు మూసించి ముక్కు ద్వారా శ్వాస వదిలేయాలి. ఎవరికి వారు ఒక 4 రౌండ్స్ సాధన చేద్దాం. శీతలి ప్రాణాయామం చేయడం వల్ల శరీరానికి చల్లదనాన్ని కలిగిస్తుంది. శరీరంలో కండరాలకు అన్నిటికీ విశ్రాంతిని కలిగిస్తుంది. కళ్ళకు చెవులకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. బీపీ, టెన్షన్ నివారించబడుతుంది. సాధారణ చర్మ రోగాలు నివారించబడతాయి. మనకు నోట్లో రుచిని తెలియజేసే గ్రంథులు నాలుగు పైన ఉంటాయి. వాటిని యొక్క గ్రాహకశక్తిని బాగా వృద్ధి చేస్తుంది. స్టాప్ చేస్తాం. నార్మల్ బ్రీతింగ్. చివరిగా భ్రామరి సాధన చేద్దాం. ఈ భ్రామరి అంటే తుమ్మెద జూంకారం లాగా ఉంటుంది కాబట్టి దీన్ని భ్రామరి అంటాం. దీన్ని మామూలుగా షణ్ముఖ ముద్రలో సాధన చేయాలి. బొటన వేళ్ళు చెవుల్లో ఉంచాలి. చూపుడు వేలు పై కనుబొమ్మ మీద, మధ్య వేలు ముక్కు మీద, ఉంగరప్రేలు పై పెదవు పైన, చిటికెన వేలు కింది పెదవు పైన ఉంచాలి. ముక్కు ద్వారా నాలుక కొన భాగాన్ని పై అంగటి భాగాన్ని తగిలించాలి. పెదవులు మూసించి ముక్కు ద్వారా శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ నకారాన్ని అని ఉచ్చరించాలి. ఎవరికి వారు ఒక 5 రౌండ్స్ సాధన చేద్దాం. సంకల్పం ప్లేట్ చూడు. కింద కూర్చొని లేచి సరే.
స్టాప్ చేస్తాం. నెక్స్ట్ యాక్చువల్గా ధ్యానం చేయాలి, సమయభావం వల్ల ధ్యానం స్కిప్ చేస్తున్నాం. మనం ఎవరైనా ఇండివిజువల్గా ధ్యానం సాధన చేసుకోవచ్చు. ఇప్పుడు సంకల్పం చెప్దాం. సంకల్పం కూడా చాలామంది పిల్లలు నిలబడి చేయలేరు కాబట్టి కూర్చొని ముందుకు చేయి చాపి మనము సాధన ఎండింగ్ ప్రేయర్. ఏడీ డిజేబిలిటీ వారు సెంటర్ స్టేజ్ దగ్గరికి రండి. ఏడీ డిజేబిలిటీ. నమస్కార ముద్ర. ముగింపు ప్రార్థన. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నిలబడుకోగలిగిన వారు నిలబడుకుందాం. ఎవరైనా నిలబడలేని వాళ్ళు కూర్చొని కూడా సంకల్పం చెప్దాం. కుడి చేతిని ముందుకు చాపి ఉంచుతాం. నేను చెప్తుంటాను, మీరు అనుసరించండి. మనస్సును నిత్యం సమత్వ స్థితిలో ఉండేలా నిశ్చయించుకున్నాను. ఈ స్థితికి చేరటానికి, ఉన్నత అభివృద్ధికి కృషి చేస్తాను. నేను కుటుంబ విధిగా పనిచేస్తూ సమాజము మరియు ప్రపంచంలో శాంతి, ఆరోగ్యము మరియు ఐకమత్యము నెలకొనేలా కంకణబద్ధుడా అవుతాను. కూర్చుందాం, రిలాక్స్. దయచేసి జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు, చైర్పర్సన్ గారు స్టేజ్ పైకి, సెంటర్ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. కొద్దిపాటి ప్రోగ్రాం మిగిలి ఉందండి. ప్లీజ్ సార్. ఏడీ డిజేబిలిటీ గారు ఎవరికైతే ఇప్పుడు సన్మాన కార్యక్రమం ఉందో అది చేయిస్తారు. డిజేబిలిటీ ఏడీ గారు ప్లీజ్ సార్. పైన ఉన్న వాళ్ళు కిందికి రావచ్చండి ప్లీజ్. యోగా గురువులందరూ దయచేసి కిందికి రండి. గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు. వచ్చారు సార్ ప్లీజ్. యోగా గురువులు దయచేసి స్టేజ్ని ఖాళీ చేయవలసిందిగా కోరుతున్నాం. అందరూ కూర్చోవాలండి. దయచేసి అందరూ కూర్చోండి. యథాస్థానాల్లో దయచేసి కూర్చోండి. ఒక 2-3 నిమిషాల్లో మనం ఈ కార్యక్రమం ముగించుకోబోతున్నాము. ఏడీ డిజేబిలిటీ గారు ఇప్పుడు కొందరు చాన్ భాషా రండి, అందరిని పిలుచుకురండి. అనిల్ సూపరింటెండెంట్ ఇక్కడ డయాస్ దగ్గరికి ఇక్కడ రండి. అనిల్ వాళ్ళ అందరు తీసుకురా అందరినీ సన్మాన గ్రహీతలకి తీసుకురండి. వెంకటనారాయణ, విజయ్ భాస్కర్, శ్రీనివాసులు, జలంధర్, రాజేష్ దా తొందరగా రండి. తొందరగా రా, తొందరగా రా. జలంధర్ రా, జలంధర్ దా పైకి రా. చాలా తీసుకెళ్ళి జలంధర్ దా. రాజేష్ సార్
జలంధర్ సార్. ఈయన విజువలీ ఛాలెంజ్డ్ అసోసియేషన్ ఎంప్లాయీస్ సంబంధించి జిల్లా ప్రతినిధిగా చాలా సేవలు అందిస్తున్నారు సార్. సార్ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు వీరికి సన్మానం చేస్తున్నారు. నెక్స్ట్ మెమెంటో తీసుకురా. మెమెంటో రాజేష్ నెక్స్ట్ రాజేష్. గ్రిడ్ ఇన్ఛార్జెస్ మీ దగ్గర ఉన్న సర్టిఫికెట్స్ పార్టిసిపెంట్స్కి దయచేసి అందజేసేలాగా చూసుకోండి. ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోవాలి. సిరాజ్ చాను పైకి రండి. రాజేష్ సార్, ఇతను విభిన్న ప్రతిభావంతుల సంఘానికి సంబంధించి చాలా వరకు వాళ్ళ యొక్క నెక్స్ట్ వెంకటనారాయణ, భాస్కర్ రండి. సార్ నెక్స్ట్ వెంకటనారాయణ సార్. వెంకటనారాయణ సరే సార్, సారీ వెంకటనారాయణ సార్. ఈయన సేవలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు బ్లైండ్ అమ్మాయిలని, కొంతమంది అనాథ పిల్లల్ని వీళ్ళని పెట్టి ఒక సపరేట్గా ఒక సంస్థ ద్వారా సార్ వాళ్ళు దాదాపు ఒక 50 మంది దాకా వచ్చారు సార్. వాళ్ళందరినీ వీళ్ళు ఉచితంగా చదువు చెప్పిస్తూ వారికి లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ఫెసిలిటీస్ అన్నీ కల్పిస్తున్నారు సార్. భాస్కర్ గారు సార్, ఈయన విజువలీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ నేషనల్ బ్లైండ్ ఫెడరేషన్ సంబంధించి పనిచేస్తున్నారు సార్. ఈయన సేవలు కూడా విజువలీ ఛాలెంజ్డ్కి ఈ జిల్లా వ్యాప్తంగా చాలా వరకు సేవలు అందిస్తున్నారు సార్. లక్ష్మీ నరసింహ, అదే నెక్స్ట్ బి లక్ష్మీ నరసింహ. ఎవరు గ్రిడ్ ఇన్ఛార్జీలు ఉన్నారు కదా, సో ఎవరు గ్రిడ్ ఇన్ఛార్జీలు వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ ఇచ్చేయండి. సో ఏ గ్రిడ్ ఇన్ఛార్జెస్ సర్టిఫికేట్స్ అందచేయండి. ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోబెట్టండి ప్లీజ్. 2 minutesలో క్లోజ్ అవుతుంది. ఎర్రిస్వామి ఆర్డిటి ప్రిన్సిపల్, ఎర్రిస్వామి ఆర్డిటి ప్రిన్సిపల్ సార్. సార్ వచ్చారా? రఫీక్ వచ్చారు సార్. రఫీక్ పిలు. రఫీక్ సార్, ఆర్డిటి డైరెక్టర్ రఫీ గారు. గ్రిడ్ ఇన్ఛార్జెస్ వారి యొక్క పేర్లు రాసి అందచేయాలండి. పార్టిసిపెంట్స్ యొక్క పేర్లు రాసి సర్టిఫికెట్స్ అందచేయండి. కూర్చున్న ప్రదేశంలోనే అందచేయాలి. పార్టిసిపెంట్స్ యొక్క నేమ్స్ రాసి ఇవ్వాలి గ్రిడ్ ఇన్ఛార్జెస్. శ్రీనివాసులు పారా స్పోర్ట్స్ సార్. ఈయన పారా స్పోర్ట్స్ సంబంధించి విభిన్న ప్రతిభావంతులకు సంబంధించి స్పోర్ట్స్కి సంబంధించి ఎంకరేజ్ చేస్తారు సార్. ఈయన గౌరవ జిల్లా కలెక్టర్ వారి ద్వారా శ్రీనివాసులకి సన్మానం సార్. ఫర్హానా ఎన్జిఓ నెక్స్ట్ సార్. రండి సార్. మ్యాట్స్ ఇక్కడే వదిలి వెళ్ళాలండి. 21వ తారీఖు దానిలో మళ్ళీ వాడతాం కాబట్టి మ్యాట్స్ ఎవరు తీసుకెళ్ళరాదు. కార్పొరేషన్ సిబ్బంది ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రిడ్కి ఇన్ఛార్జ్ ఉన్నారు, వారు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి మ్యాట్స్. సార్
ఫర్హానా మేడం ఈమె స్పెషల్ స్కూల్లో చిల్డ్రన్స్ విత్ మెంటల్ రిటార్డ్ వాళ్ళతో వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు సార్ వీళ్ళు. సార్ నెక్స్ట్ రఫీ గారు ఆర్డిటి డైరెక్టర్. ఇట్లా వెనక్కి వచ్చేసాం, వెనక్కి వచ్చేసాం సార్. రఫీ గారు సార్ ఆర్డిటి సంస్థ డైరెక్టర్గాను ప్లస్ విభిన్న ప్రతిభావంతుల కోసమే తన సేవలు ఎక్కువగా కేటాయించబడుతున్నారు సార్. షఫీయున్నిసా నెక్స్ట్. ఎక్కడ అమ్మా? షఫీయున్నిసా ఇక్కడ రామ్మా, పైకి రా. సార్ నెక్స్ట్ శ్రీదేవి గారు కూడా రెడీగా ఉండండి అమ్మా. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి దయచేసి. సర్టిఫికెట్స్ తీసుకోవాలి. శ్రీదేవి ఇక్కడమ్మా, దా తొందరరా సార్. సార్ లాస్ట్ అమ్మాయి లాస్ట్. శ్రీదేవి రండిమ్మా, ఇటు రండి, ముందుకు రండి. సన్మాన కార్యక్రమం ముగియబోతుందండి. ఇది ముగిసిన వెంటనే జనగణ మనము అందరం పాడాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి అలర్ట్గా ఉండండి. సార్ శ్రీదేవి సార్ ఈమె ఒక ఎన్జిఓ సార్. ఈ మెంటల్ రిటార్డర్ వాళ్ళ కోసమే స్కూల్ ద్వారా నడుపుతున్నారు సార్. సార్ సరే సార్. నేషనల్ ఆంతం ప్లీజ్. నేషనల్ ఆంతం. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. ఈ కార్యక్రమానికి విచ్చేసిన యోగా టీచర్స్ ఎవరైతే ఇక్కడ మాస్టరీ చేశారో జిల్లా కలెక్టర్ గారు వారికి కూడా సన్మానం చేస్తామంటున్నారు. దయచేసి వారి యొక్క గొప్ప హృదయానికి మనం కృతజ్ఞతలు తెలియజేస్తూ యోగా మాస్టర్స్ ప్లీజ్ కమాండ్ టు ద సెంటర్ డయాస్. ఏడీ డిజేబుల్డ్ గారు షాల్వాల్స్.